Hi, this is GB from idlebrain.com. I am with the cast and crew of Raju Vets Rambai. 21st November రిలీజ్ అవుతుంది. ఈ మూవీ సంబంధించిన టీజర్, ట్రైలర్, సాంగ్ అన్ని వైరల్ అయినాయి. దే ఆర్ ద టాకింగ్ పాయింట్. హాయ్ సార్. సో వేణు గారు, ఫస్ట్ మీరు ఒక మీనింగ్ఫుల్ సినిమా తీశారు. రెండోది విరాట్ పర్వం అండ్ నీది నాది ఓకే కదా. 2 ఫిల్మ్స్ యాజ్ ఎ డైరెక్టర్ చేశారు. ఈ ఫిల్మ్కి ప్రొడ్యూసర్ అవ్వటానికి కారణం ఏంటి? ఆ కథే నన్ను ప్రొడ్యూసర్ చేసింది సార్. నాకు అతను రైటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాడు, రైటింగ్ టీంలో. ఒకరోజు ఒక సంఘటనని బేస్ చేసుకొని నేను ఒక కథ రాశాను అన్నాడు. ఏంటి ఆ సంఘటన అన్నప్పుడు ఈ సంఘటన గురించి చెప్పాడు. నాకు చాలా షాకింగ్ అనిపించింది. సరే కథ నెక్స్ట్ డే కథ విన్నాను. కథ విన్న తర్వాత ఈ సంఘటనని ఒక మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలాగా తను మేనిఫెస్ట్ చేసిన విధానము, కథ రాసిన విధానం నాకు బాగా నచ్చి దీన్ని చేయాలి, నేనే చేయాలి అని స్ట్రాంగ్గా అనుకున్నాను. అదే టైంలో ఈటీవీ విన్ వాళ్ళు నన్ను సినిమా చేద్దామని అడగటం, నేను వాళ్ళకి చెప్పటం, వాళ్ళ సపోర్ట్తోనే ప్రొడ్యూసర్ అయ్యాను. రైట్. చైతు గారు, మిమ్మల్ని బబుల్ గమ్లో చూసాం. సో కొంచెం లిటిల్ సిమిలారిటీస్ విత్ సిద్ధు జొన్నలగడ్డ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద డిక్షన్ కానీ, లుక్స్ కానీ అవి ఉన్నాయి. దాని తర్వాత హిట్లో మీరు చేసిన కానిస్టేబుల్ క్యారెక్టర్, ఇందులో మీరు చేసిన క్రూయల్ ఫాదర్ రోల్, ఇవి చూస్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు. ఆ హిట్లో గుర్తుపట్టాను, ఈ సినిమాలో గుర్తుపట్టలేదు. సో వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్. దీనికోసం మీరు వాట్ ఆర్ ద థింగ్స్ యు హావ్ డన్? A lot of things. ఫస్ట్ అయితే ఆడిషన్ నాది ఒక 15-20 days అయింది. జనరల్గా ఒకసారి మనం చేసి వీడియో వాళ్ళు రికార్డ్ చేసుకుని దిల్ మేక్ ఎ డెసిషన్ అన్నట్టు. రైట్. అది డైరెక్టర్ ఇస్ లైక్ వెరీ మ్యాడ్ ప్యాషనేట్ గై. సో 15-20 days అయితే రోజు వెళ్ళడం, కుంటడం, సీన్ చేయడము, ఆ కుంటడం సరిగా రావాలి. దాంతోపాటు ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్. తెలంగాణలో రకరకాల మాండకాలు ఉంటాయి. మళ్ళీ నాన్ తెలంగాణ వాళ్ళకి తెలంగాణ ఇస్ జస్ట్ 1 language. కరీంనగర్ ఇస్ డిఫరెంట్, ఖమ్మం ఇస్ డిఫరెంట్. దీనికి స్పెషల్ ఒక లాంగ్వేజ్ ఉంది. అది ఈజీగా పట్టేసాం, కానీ కుంటడమే కొంచెం టైం పట్టింది. ఐ టుక్ సమ్ వాట్ ఎవర్ ద డైరెక్టర్ వాంటెడ్ నోట్స్. దెన్ ఐ యూస్ టు లివ్ బ్యాక్ ఇన్ యూఎస్ బ్యాక్ దెన్. సో వెళ్ళడం, రోజు మేడపైన కుంటడం, ఇవాళ లేనప్పుడు చీకట్లో, ఇక్కడ కూడా మేడం చూస్తే పిచ్చడం అనుకుంటారు కదా లేనప్పుడు. దట్ హౌ ఐ ప్రాక్టీస్. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి ఇంకో కాలంలో. బట్ అది మేకప్, కోకోనట్ ఆయిల్ ఆల్ ఓవర్ ద ఫేస్, ఆల్ ఓవర్ ద బాడీ, 1 hour ఆఫ్ మేకప్. ఈ పోర్షన్ అంతా లేపేసా, హెయిర్ కట్ చేసి. సో ద స్కాల్ప్ లుక్స్ ఎవిడెంట్లీ ఇది. అండ్ ఐ వాంటెడ్ టు గివ్ దట్ ఖడూస్ బిటర్ లుక్. సో లాట్ వెంట్ సార్, లాట్ వెంట్. ఆల్ క్రెడిట్ టు సాయిలు కంపటి. రైట్. కానీ మీరు ఫిజియోథెరపీ చేయించుకున్నారన్నారు. యా, నౌ ఇట్స్ డన్. వాట్ ఈస్ ద రీజన్? అదే సార్, ఈ కాలు ఇట్లా నొక్కి ఒక ఆల్మోస్ట్ 6 months. దిస్ ఇస్, అండ్ మై హైట్ ఇస్ 6. సో ఇట్స్ లాట్ ఆఫ్ బెండింగ్ ఆన్ ద బ్యాక్. మీ ఫిజికల్ ఎఫెక్ట్ కొట్టింది. ఎస్. ఆఫ్టర్ దట్ ఒక ఆల్మోస్ట్ 3-4 months ఇదయింది. దెన్ స్లోలీ నౌ ఐఎమ్ బ్యాక్ టు యాక్షన్. ఐఎమ్ డూయింగ్ మోర్. వచ్చే సినిమాలో ఆల్ సెట్ నౌ. సో ఇట్ టుక్ ఎ వైల్ బికాజ్ లాట్ ఆఫ్ స్ట్రెస్. అదే కాళ్ళ మీద కుంటడం, అదే కాళ్ళ మీద కొట్టుకుంటూ తిరగడం, ఆల్ ఎమోషన్స్ ఆర్ ఆన్. అండ్ చెప్పులు లేవు. అండ్ వి షాట్ మహబూబాబాద్ నుంచి 1.5 hour దూరంలో కూడా చెప్పులు లేకుండా. ఎస్. వీళ్ళందరూ చెప్పులు నాకు లేవు. మోస్ట్ సీన్స్ చెప్పులు లేవు. అండ్ అక్కడ షూటింగ్ చేయడమే కష్టం ఆ ప్రాంతంలో. సో కాంట్ ఆస్క్ ఫర్ ఫెసిలిటీస్. సో జనరల్గా వేణు గారు, ఈ ఎస్పెషల్లీ పల్లెటూరులో తీసిన రియలిస్టిక్ ఓరియంటేషన్ ఉన్న ఫిలిమ్స్కి చాలా డీగ్లామరైజ్గా చూపిస్తారు. ఇందులో బోత్ అఖిల్ అండ్ తేజస్వి దే లుక్ గుడ్. సో ఈజ్ ఇట్ ఏ కాన్షియస్ చాయిస్? కాన్షియస్ చాయిస్ డైరెక్టర్ది నాది సార్. జనరల్గా ఏంటంటే పల్లెటూరు అనగానే మొత్తం అమ్మాయి, నల్లటి అమ్మాయిని పెట్టడమా, లేకపోతే నల్ల రంగులో పోయటమా, ఇట్లాంటి ఒక అభిప్రాయంలో మెయిన్ స్ట్రీమ్ ఉన్నప్పుడు అలా ఎందుకు ఉంటుంది? అలా ఏం ఉండదు కదా, అందంగా ఉంటారు కదా చాలామంది అమ్మాయిలు పల్లెటూర్లలో. సో అలాంటి రూటెడ్ సినిమా తీసినప్పుడు అక్కడ మనుషులు కూడా నల్లగా ఉన్నట్టుగా,
నల్లవారిని పెట్టడం వాంటెడ్లీ. సో అది కూడా కైండ్ ఆఫ్ మిస్రిప్రజెంటేషన్. ఎగ్జాక్ట్లీ. అందుకనే వాంటెడ్గా క్యారెక్టర్లు అందరినీ కావాలని మేము వైట్ స్కిన్ అంటే ఇలా ఎన్ఆర్ఐస్ వీళ్ళ పేరెంట్స్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ క్యారెక్టర్ అందరు తెల్లగానే ఉంటారు చూడండి. రైట్. సో సినిమా కూడా ఒక సబాల్టర్న్ కమ్యూనిటీలో, సబాల్టర్న్ ఏరియాలో జరుగుతూ ఉంటుంది. జనరల్గా మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఒక సబాల్టర్న్ కమ్యూనిటీ నుంచి ఒక క్యారెక్టర్ ఉందంటే కంప్లీట్గా నల్ల రంగు పూసేస్తారు. సో మేము వాటిని కాన్షియస్గా అందరినీ ఫేసెస్ని పెట్టాం. రైట్. సో వీళ్ళ ఇద్దరిని అఖిల్ అండ్ తేజస్విని తీసుకోవడానికి కారణం ఏంటి? ఐ మీన్ వాట్ డిడ్ వాళ్ళని కాస్టింగ్ చేయడానికి? అఖిల్ని తొందరగానే అయిపోయింది సార్ మాకు. ఆన్ బోర్డ్ వాడు తొందరగా వచ్చేసాడు. చూసాము చాలామందిని, బట్ అందరిట్లో ఎర్లీగా దొరికిపోయాడు. అమ్మాయి విషయం వచ్చేసరికి చాలా కష్టమైంది. ఎందుకు కష్టమైందంటే మేము తెలుగు అమ్మాయిని పెట్టాలని ఫస్ట్ ఫిక్స్ అయినాం. తెలుగు అమ్మాయిని మాత్రమే పెట్టాలని అది ఫిక్స్ అయ్యేది. 3 నెలలు వెతికాం సార్. 3rd month మేము తమిళ్ అమ్మాయిల్ని, మలయాళం అమ్మాయిల్ని చూసి నాకు చాలా చిరాకు వచ్చేది. ఫోటోలు చూస్తేనేమో ఒకలా ఉండేది, అర్థమయ్యేది కాదు మాకు. నిజంగా వాళ్ళు పనికి వస్తారా లేదా కూడా తెలిసేది కాదు. ఇక్కడ పిలిపించి ఆడిషన్ చేయించాము, చాలా టైము, చాలా ఎఫర్ట్ పెట్టాము. ఒకరోజు అనుకోకుండా ఒక ఫ్రెండ్ నుంచి తేజుది మాకు ప్రొఫైల్ వచ్చింది. చూడంగానే నాకు మంచిగా అనిపించింది. అంటే ఇలాంటిది సింపుల్గా ఉంది, అందం కనిపిస్తుంది, ఏం మేకప్ వేయకున్నా కూడా. చాలామందికి ఏంటంటే అన్నీ చేయాలి కదా, ఐస్, నోస్ కట్ చేయటము, లిప్స్టిక్ ఇవన్నీ చేస్తే ఆ ముఖంలో ఉన్న అంతా బయటకు వస్తుంది అందము, అంటే గ్లోరిఫై. ఏమి లేకుండా అందంగా ఉంది కదా, ఇలా కావాలి అని చెప్పేసి అనుకున్నాను. వెంటనే అప్పటి వరకు ఏంటంటే నేను ఎవరైనా సెలెక్ట్ చేస్తే డైరెక్టర్కి నచ్చేది కాదు, డైరెక్టర్ ఎవరైనా సెలెక్ట్ చేస్తే నాకు నచ్చేది కాదు. మేమిద్దరం ఒకరు ఎవరైనా బాగున్నారు అనుకుంటే ఈటీవీ విన్ వాళ్ళు అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు. ఈ తేజ విషయంలో ఏంటంటే అందరికీ ఒకటేసారి ఒకటేసారి అమ్మాయి షీజ్ అవర్ హీరోయిన్ అని అనుకున్నాం. సో పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్ట్రాడినరీ సార్. సరే, ఈ ముగ్గురు కూడా మీరు చూడండి సినిమా ఇండస్ట్రీలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు సార్, నెక్స్ట్ లెవెల్. చైతన్య అయితే నాకు తెలిసి ఇప్పుడే దొరకట్లేదు ఇక్కడ. ఐ ఫస్ట్ టైం పిలిచినప్పుడు వేణు గారు, నేను ఒక రూమ్లో సాయిలు కంపటి నేను మాట్లాడుకుంటున్నాను రోల్ గురించి. అప్పుడు అది చెప్పలేదు ఏంటి. సో ఆయన డోర్ దగ్గరకు వచ్చి హలో చేతు గారు అంటే హలో అని చెప్తే అన్నాడు. రోల్ చెప్పలేదు, వస్తున్నారు ప్రతి ఒక్కడు అంటున్నాడు. రోల్ ఏంటని చెప్పట్లేదు. కానీ 3 days అయింది. తర్వాత 3 days ఇప్పుడు రోల్ గురించి కుంటడం అవన్నీ చెప్పి. అంతకంటే ముందు ఒకటి జరిగింది. నాకు తను సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళ బ్రదర్ అదని ఏం తెలియదు. ఆయన కూడా ఐడెంటిటీకి దూరంగా ఉంటాడు. సరే, నాకు ఎవరో చెప్పారు, మహేంద్ర మహేంద్ర అన్న చూడు చైతన్య వస్తారు అని అంటే కలిసిన తర్వాత నేను మాట్లాడుతున్నా జస్ట్ జనరల్గా మాట్లాడుతుంటే ఈ క్యారెక్టర్లో ఒక యాక్సెంట్రిక్ బిహేవియర్, ఒక సైక్ కావాలి కదా. సో అంటే మాట్లాడుతుండగానే టక బాడీ మూమెంట్స్ ఉన్నాయి, కళ్ళు టక కొడుతున్నాడు, అటు చూస్తున్నాడు ఇటు చూస్తున్నాడు, షార్ప్ షిఫ్టింగ్ ఉంది, ఐబాల్స్. ఏదైనా మనం క్వశ్చన్ వేస్తే అయిపోయేలోపు ఆన్సర్ చెప్తున్నాడు. అంత వేరేలా ఉన్నాడు, అంత వేరే దారిలో ఉన్నాడు అని చెప్పి బోస్కి చెప్పిన, అంటే సాయిల్కి చెప్పిన, అరే ఈయన కొంచెం డిఫరెంట్గా ఉన్నారు, నీకు సెట్ అయ్యేటట్టు ఉన్నాడు, నువ్వు చూడరా అన్న. సరే అన్న పైకి వస్తున్నా అన్నాడు. పైకి వచ్చి చూసి సరే సార్ కలుసా సార్ మళ్ళా అని కూడా కిందికి పోయాడు. ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, బ్రిటిష్ వాళ్ళు ఎక్కున్నాడు, ఆయన మనకేం ఆంగ్లేయుడు లేదురా, నేను అబ్జర్వ్ చేసిన ఆ బాడీ లాంగ్వేజ్ నీకు సెట్ అవుతుందిరా, ప్యాషన్ ఉంది, నేను కంప్లీట్గా ఐస్, లిప్స్, మాట్లాడే విధానము, కాలు ఊపుడు, చేతులు ఊపుతాడు, ఏది సరిగ్గా కాలు ఊపుతున్నాడు, కాలు తీసేసారా? బిఫోరే ఉంది సార్ అది. అలాగనే నెక్స్ట్ పిలిపించి చేయిస్తే అసలు ఒక 3 రోజుల తర్వాత డైరెక్టర్ మస్తు హీఈస్ మై వెంకన్న అని ఫిక్స్ అయిపోయినాడు. యూ డోంట్ బిలీవ్ మా ఇద్దరికి ఉన్నంత ఏమంటారు సింక్, హీ యూస్ టు సీన్ పెట్టడం, చెప్పడం అయిపోయింది.
అఖిల్, వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్? ఇంతకుముందు ఫోటోగ్రఫీ చేసేవాళ్ళ ఏంటి? Yeah, sir. Humans of Hyderabad అని ఒక పేజ్ కి I worked as an photographer and I used to take the stories. ఓకే, హ్యూమన్స్ ఆఫ్ న్యూయార్క్ లాగా. Yes, sir. Inspired from that page only. Rachna man, NTV Telugu Rachna man. అవునవును, చెప్పారు, అప్పుడు చెప్పారు. Yes, sir. And there simultaneously I used to work as a junior anchor also, sir, for the digital. I used to go for the film interviews and go take the Prasad Cymax దగ్గరికి వెళ్ళి సినిమా పబ్లిక్ రెస్పాన్స్ తీసుకోవడం. I used to have a show Fun Gun and Touring Package అని. I used to lead all these things, sir. ఓకే. Then again for acting I went for 2 years for the theatres. Bhumika's వెళ్ళి ఉండే అటు నుంచి. And Aruna Bhikshu ma'am was my first guru for acting. Then gave plenty of auditions and I've done one film Vindu Bhojanam అని 2020లో చేశాను, సార్. That got released in AHA. And later on I was doing a lot of things and to prove myself as an actor. So యూట్యూబ్లో కొన్ని సిరీస్లు చేశాను, 2-3 సిరీస్లు. Then again gave auditions, plenty auditions. Then unfortunately was into the Raju Vets Rambai team. Glad that I met Venu Anna and director and ETV and everyone. It got in a good space, sir. సో ఇది మీ ఫస్ట్ రిలీజ్? Yeah, sir. As a theatre, it's my first film, sir. As theatre. రైట్. సో ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వెళ్ళటం ఎలా అనిపిస్తుంది? So it feels very happy, sir. అంటే బట్ అండ్ అక్కడి నుంచి ఇక్కడికి దూరం ఇంతే ఉంది కానీ రావడానికి నాకు ఆల్మోస్ట్ 7-8 years పట్టింది, సార్, టు కమ్ ఫ్రమ్ దట్ ప్లేస్ టు దిస్ ప్లేస్. ఇట్స్ ఎ లాంగ్, అంటే ద ఫైట్ అండ్ జర్నీ కూడా చాలా ఎక్కువ ఉంది, సార్. చాలాసార్లు గివ్ అప్ ఇచ్చేయాలి అన్న స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి కూడా ఐ వాజ్ మోటివేటింగ్ మై సెల్ఫ్ ఎవ్రీ డే, మై ఫ్యామిలీ, ఫ్రెండ్స్. సో బేసికల్గా మీకు you wanted to become an actor? Yeah. Iday process path annattu. Yes, sir. I wanted to be an actor clearly, but I don't know how should I come. Like I don't have any background or anyone from the film industry in general. Facebook లో ఉన్నప్పుడు చూసి మెసేజ్ చేసి, సార్ ఒక ఆడిషన్ ఇస్తారు సార్, ఒక్కసారి కలవండి. ఈ జర్నీ నుంచి స్టార్ట్ అయిన ప్లేసెస్ సార్ నాది కూడా. సో అంటే నేను ఒకప్పుడు వేణు సార్ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఇది నాది ఒక కథ చూసి మా నాన్న ఆ రోజు వదిలేసాడు నన్ను. నువ్వేమైదాం అనుకుంటున్నావు, అవ్వు, ఐ గివ్ ఫుల్ సపోర్ట్ అని. అప్పటిదాకా కొంచెం యాక్టర్ అంటే ఈ యూస్ టు పుష్ మీ, బట్ సమ్వేర్ కొంచెం భయం ఉండేది. మిడిల్ క్లాస్ నుంచి ఎటన్నా అటు ఇటు అయిపోతే కొడుకుని ఎట్లా పెంచో అని తిడతారేమో అన్న భయం ఉండేది మా నాన్నకి. ఆవారాగా చిల్లర తిరుగుతున్నావు ఆరా అని అంటారేమో అన్న భయం ఉండేది. సో వెన్ హీ సా సంథింగ్ మై ఫుల్ పొటెన్షియల్ అండ్ ఎవ్రీథింగ్, లైక్ హీ బిలీవ్డ్ మీ అండ్ ట్రస్టెడ్ మీ అండ్ పుష్డ్ మీ హియర్. గ్లాడ్ ఫర్ ఇట్. Tejasvi, what is your background? Sir, I started off as an short films నుంచి స్టార్ట్ అయ్యాను, సార్. 2019 ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేసాము. యాక్చువల్లీ ఫస్ట్ ఇట్ వాజ్ నాట్ ఇన్ మై లైక్ నా గోల్ ఆర్ లైక్ ఇట్స్ నాట్ మై డ్రీమ్ టు యాక్ట్రెస్ అనేది లేదు. ఈవెన్ ఇండస్ట్రీ అండ్ ఎవ్రీథింగ్, ఐ మీన్ ఆ బ్యాక్ డ్రాప్ కాదు అసలు మాది. సో సరదాగా సరే, లైక్ ఐ వాజ్ 11th class హాలిడేస్లో ఫ్రెండ్స్ చేస్తున్నారు అంటే ఓకే లెట్స్ డూ ఇట్ ఫర్ ఫన్ అని చెప్పేసి స్టార్ట్ చేసాము. అండ్ అలా ఐ స్టార్టెడ్ ఫాలింగ్ ఇన్ లవ్ విత్ ద క్రాఫ్ట్ అండ్ సినిమా. అప్పటికి ఈవెన్ వైల్ ఐమ్ వర్కింగ్ ఆల్సో అప్పటికి కూడా ఐ నెవర్ థాట్ ఐ విల్ బీ లైక్ అ హీరోయిన్ అలా. అంటే దట్ వాజ్ నెవర్ మై, ఏమో యాక్టింగ్ అంటే చాలా ఇష్టం కానీ అది ఎప్పుడు ఎంత ఊహించలేదు కూడా. బట్ ఫార్చునేట్లీ త్రూ షార్ట్ ఫిల్మ్సే ఫస్ట్ కమిటీ కురోళ్ళు చేశాను. ఆ షార్ట్ ఫిల్మ్ చూసే వంశీ సార్ కాల్ చేశారు, లైక్ వాట్ ఎవర్ ఆడిషన్ చేశారు, నచ్చింది. అండ్ దెన్ సేమ్ వేణు సార్కి కూడా పంపిన ఫ్రెండ్ ఆల్సో సా మై షార్ట్ ఫిల్మ్స్ అండ్ దెన్ లైక్ దట్. సో మిమ్మల్ని ఓన్లీ అంటే ఇటువంటి రియలిస్టిక్ ఫిల్మ్స్, విలేజ్ బేస్డ్ ఫిల్మ్స్కి మీ 2 ఫిల్మ్స్ ఒకే సిమిలర్ ప్రొఫైల్ ఉన్న కొంచెం. సో మిమ్మల్ని ఎందుకు ఈ ఫిల్మ్స్కి సెలెక్ట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు? అంటే కమిటీ కురోలు చేశారని తెలియదు మాకు అసలు. లేదు అంటే మీరు కూడా ఆమె షార్ట్ ఫిల్మ్స్ చూసి, సో వాట్ ఈస్ దట్ ఫీచర్ దట్ అట్రాక్టెడ్ టు ద ఫిల్మ్ మేకర్స్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అనేది? ప్యూరిటీ కనిపిస్తుంది కదా ఫేస్ లో, కనిపిస్తుంది సార్. ప్యూర్ నిజాయితీ, చాలా ప్రేమ గల మనిషి ఇట్లా కనిపిస్తుంది ఫేస్ లో. దాంతో మనకు తొందరగా క్లోజ్ అయిపోయింది. కృతకంగా లేదు,
చెప్పినా కదా ఫుల్ ఇంప్యూరిటీ ఉంది ఫాదర్స్ రోల్లో ఫేస్లో. సరే సహజత్వం కనిపిస్తుంది ఆమెలో. Thank you, sir. సాయి పల్లవి గారు లాగా కనిపిస్తుంది. Thank you, sir. That's a really big compliment. Thank విరాట you so పర్వం much, sir. ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ అని చేస్తారు అంటే సో నీది నాది ఓకే కదా, పోస్ట్ కోవిడ్ వచ్చింటే ఐ థింక్ ఇట్ విల్ బి ఎ బ్లాక్ బస్టర్. ఇప్పుడు ఇంకా బాగుంటుంది కమర్షియల్ గా. అవును, అంటే ఇప్పుడు ఇంకా మోర్ రిలవెన్స్. అవును, ఇప్పుడు అటువంటి ఫిల్మ్స్ ష్యూర్ గా హిట్ అవుతున్నాయి. కరెక్ట్. ఇంకోటి విరాట్ పర్వం ఫిల్మ్ లో వాట్ వెంట్ రాంగ్ అనుకుంటున్నారు? ఐ డోంట్ నో సార్. మేబీ ఆడియన్స్ వెంట్ రాంగ్ ఏమో సార్. అంటే ఆ టైం సినిమా అయిపోయేంత వరకు అట్లానే మాట్లాడతారు మీరు. లేదు చదివిన తర్వాత ఆ టైంలో ఉన్న సీక్వెన్స్ నేను పుట్టలేదు సార్, బట్ అలాంటి సినిమాని నేను విట్నెస్ చేశా అంటే లైక్ సో నాకు రియల్ స్టోరీ హియర్ లాట్ ఆఫ్ థింగ్స్. నాకేమనిపించింది అంటే మేబీ ఐఎమ్ రాంగ్. 2-3 రీజన్స్ అయితే ఉన్నాయి. ఒకటి చాలా ఎక్కువగా అనిపించింది ఏంటంటే ఇప్పుడు ఆ పొలిటికల్ కంటెక్స్ట్ లేదు. రైట్, రిలేటబిలిటీ లేదు ఫస్ట్. లేదు. సో నువ్వు లవ్ స్టోరీ ఎంత బాగా తీసినా ఏమున్నా కూడా ఆ రిలేటబిలిటీ లేకపోవటం వల్ల యంగ్స్టర్స్ థియేటర్కి వచ్చేదే వాళ్ళు కదా, అది మెయిన్ అని. నిన్న కూడా ఏదో ఇంటర్వ్యూ జరుగుతుంటే సంబడి యాక్స్ ఫేవరెట్ మూవీస్ అడిగారు. నేను జైత్రయాత్ర, చీమల దండు, ఎర్ర సైన్యం, రౌసేరామలమ్మ, నిరీక్షణ అంటే అది ఇట్లా వస్తుంది. దెన్ ఐ హ్యాడ్ టు హ్యావ్ టు గివ్ relevance. So the relevance is gone. నాకు అర్థమైంది బాగా స్టోరీ అని. ఆ రాజకీయ సందర్భం ఇప్పుడు లేదు మనకు అక్కడ తెలియకపోవడం. అంటే ఒకటి డ్రామా పండి కన్విన్సింగ్ గా ఉంటే దే డోంట్ మైండ్. ఆ డ్రామా చివర్లో వీళ్ళిద్దరి మధ్య ఈక్వేషన్ ఉంది కదా, సాయి పల్లవి రానా క్యారెక్టర్ మధ్యలో లవ్ అనుకోవటము, దెన్ అతను ఆమెని బిట్రే చేశాడు అనేది, అది డ్రామా కన్విన్సింగ్ గా ఆడియన్స్ కి. అంటే సార్ చనిపోవడం చాలా మందికి డైజెస్ట్ అవ్వలేదు సార్. చంపేయడము అంటే ఒక డ్రామాటిక్ సాటిస్ఫాక్షన్ లేదు అని ఫీల్ అయ్యారు. అంటే నేను ఆ టైంలో ఏమనుకున్నానంటే అప్పుడు నాకున్న పరిణితికి ఇప్పుడు ఉన్న పరిణితికి కొంత చేంజ్ ఉంది. అప్పుడు నేను కంప్లీట్గా మార్కెట్ని మైండ్లో పెట్టుకొని చేసింది కాదు. చాలా ప్యాషనేట్గా 90sలో ఒక రైట్ ఆ టైంలో ఆ కంటెక్స్ట్లో ఉన్న ఒక హ్యూమన్ కండిషన్ని డిపెక్ట్ చేయాలి, జెన్యున్గా చెప్పాలి, హానెస్ట్గా చెప్పాలి అనుకున్నాను. అలా చెప్పే ప్రయత్నంలో అది జరిగింది. సో ఆ తర్వాత మనకి ఒక డ్రామాటిక్ సాటిస్ఫాక్షన్ ఉండాలి ఆడియన్స్కి, ఉంటే ఒక రిపీటెడ్ ఆడియన్స్ వస్తారు, వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్తారు అనే ఒక అది. అంటే ఎందుకంటే ఆ అమ్మాయి ట్రావెల్ అయ్యారు కదా, అమ్మాయితో కష్టపడ్డది, అమ్మాయితో పాటు ఏడ్చారు, చేశారు, అయ్యో చచ్చిపోయేసరికి డిప్రెస్ అయిపోయారు చాలామంది. సో దిస్ ఇస్ ద సెకండ్ రీజన్. ఇంకోటి ఫాలోయింగ్ ఒక రచనల్ని రైటింగ్స్ని చూసి లవ్లో పడిపోయి ఫాలో అయ్యేది అనేది pre-2000 కంటెక్స్ట్ అది. అంటే అది అప్పుడే కదా సార్ కథ. జనరల్గా మామూలుగా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎండమూరి రాసిన నవల చదివేసి ఒక అమ్మాయి రైటర్ని లవ్ చేస్తుంది, మళ్ళీ అదని అట్లా ఆ కంటెక్స్ట్లు ఉండేవి ఒకప్పుడు. సార్ ఇప్పుడు ఆ కల్చర్ లేదు అసలు. అంటే ఇప్పుడు కూడా కొంత ఉంది. అంటే అక్కడ రైటింగ్ అనే కాదు, ఇప్పుడు ఒక సింగర్ని పట్టుకొని అతన్ని ఇష్టపడి ఫ్యానిజం ఉంటుంది కదా, అలా ఉంది. ఒక ఎస్పీని మీ కోసము హైదరాబాద్కి వచ్చింది ఒక అమ్మాయి నార్త్ ఇండియా నుంచి, ఒక ఎస్పీ కోసం. అక్కడ కమిషనర్ ఆఫీస్ ముందు అలా నిలబడ్డాము రోజుల తరబడి. అలా కొంతమంది ఉంటారు, అలా కొంతమంది ఉంటే అందులో ఒక ఈమె. అంటే ఇంకోటి రియల్గా జరిగిన ఇన్సిడెంట్. సో నేను అనుకునేది స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే ఆ పొలిటికల్ కంటెక్స్ట్ లేకపోవటము, ఎండింగ్లో చనిపోవడం, జనాలు డైజెస్ట్ చేసుకోలేకపోవడము, ఈ రెండు వెంట్ రాంగ్. బట్ నెట్ఫ్లిక్స్లో కానీ అన్ని రకాలుగా నాకు మంచి అందరూ అప్రిషియేట్ చేశారు చాలా వరకు. ఎవరైనా పొలిటికల్గా విభేదించిన వాళ్ళు ఉంటే తప్ప మ్యాక్సిమం 85% మీడియా నుంచి నాకు అప్రిసియేషన్ వచ్చింది సార్. ఆ రెస్పెక్ట్తోనే నేను ఇప్పుడు మీ ముందు కూర్చున్నా.
రాజు వెట్స్ రాంబాయ్ సాంగ్ బాగా వైరల్ అయింది అది. Correct. ఫర్ ఏ సీరియస్ అంటే సాంగ్ బాగుంటుంది స్టాండ్ లోన్. అది బాగా హెల్ప్ అవుతుంది సినిమాకి కూడా ఇప్పుడు. అవును సార్, అవును సార్, అవును. రికలెక్షన్ కానీ, ఎందుకంటే హీరో అండ్ హీరోయిన్ పేర్ల మీదే క్యారెక్టర్ పేర్ల మీదే పాట కూడా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా సాంగ్ సినిమా టైటిల్ కూడా రిజిస్టర్ అవుతుంది. సో ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారు మీరు సినిమాకి? సార్ ఇప్పుడు ఏమైందంటే సార్, ఆల్మోస్ట్ 10 మిలియన్ యూట్యూబ్లో వ్యూవర్షిప్ ఉంది సార్. 10 మిలియన్ చూశారు, 1 crore మంది చూశారు. 27,000 రీల్స్ ఇన్స్టాలో ఉన్నాయి, ట్రెండింగ్ 2లో ఉంది సార్. అవే ఏ ఒక్కటి కూడా పెయిడ్ అయి ఉండదు. పెయిడ్ కాదు సార్, పెయిడ్ అంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. అవునవును, ఇటువంటి సినిమా ఇంకోటి తీయచ్చు డబ్బులు ఖర్చు పెట్టి. అవును సార్, అవును. చాలా ఇటీవల ఒక సినిమా సాంగ్ని వేరే సినిమా వాళ్ళు ప్రమోట్ చేసి 70 లక్షలు పెట్టారంట. ఆ సాంగ్ వల్ల ఆ సినిమా కూడా ప్లస్ అయింది. సో మేము అట్లా పెడితే బాగుండు అనిపించింది, కానీ పెట్టాల్సిన అవసరం లేకుండానే మాకు ఆర్గానిక్గా ట్రెండింగ్ 2లోకి వెళ్ళిపోయింది. అండ్ ఈ ట్విట్టర్లో కూడా, అంటే ఎక్స్లో ఒకరోజు ట్రెండింగ్లోకి వచ్చింది. సో ఇదంతా టికెట్స్గా అంటే మారుతాయి అని అనుకుంటున్నాం మేము. November 21st అనేది జనాల్లోకి బాగా వెళ్తుంది, ఓపెనింగ్స్ వస్తాయని అయితే నమ్ముతున్నా సార్ స్ట్రాంగ్గా. ఈ మూవీ ఈటీవీ వాళ్ళు ఫస్ట్ దే వాంటెడ్ టు మేక్ ఇట్ యాజ్ ఎ వెబ్ ఫిల్మ్ ఆర్ దే వాంట్ టు మేక్ ఇట్ ఏ థియేట్రికల్? సినిమానే సార్, థియేటర్ కనే వాళ్ళు. నేనేమన్నానంటే ఇది సినిమాగా రీచ్ అవ్వాలి జనాలకి, సినిమా కంటెంట్ ఇది యాక్చువల్లీ, థియేటర్కి కొంచెం కంటెంట్ ఇది అని చెప్పాను. అంటే సరే నా బాగా వస్తుంది చేద్దాం అన్నారు. లేదు బాగా వస్తుంది అని అన్నారు. అలాగే బాగా వచ్చింది. వాళ్ళు బాపినేటి సారు, నితిన్ గారు, ముఖ్యంగా సాయి అసలు ఎక్స్ట్రా, అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్ సార్. మాకు అదే హ్యాపీ. ఫస్ట్ ఈనాడు అనేది, ఈటీవీ గ్రూప్ అనేది పెద్ద సెన్సార్ మాకు. అవును, అక్కడే క్వాలిటీ ఏమాత్రం చిన్న డబుల్ మీనింగ్ ఉన్నా కూడా అది బాపినేటి సార్ కానీ, మా వాళ్ళే నితిన్ కానీ, సాయి కానీ, అన్న ఇది ముందే చెప్తారు మా వాళ్ళు, ఇది వద్దు ఇది వద్దు అని. దాన్ని మేము జాగ్రత్తగా కథలో భాగంగా అన్నీ చెప్పి ఫస్ట్ అక్కడ మేము సక్సెస్ అయినాం. రెండోది తీసిన తర్వాత బన్నివాసు, వంశనాథి భట్ వాళ్ళకి చూపించాం. అరే ఇది థియేటర్కి వెళ్ళేది, థియేటర్కి రీచ్ అవుతుంది, ఇది దీని ఆడియన్స్ సపరేట్ ఉంటారు, యూత్, అది కూడా ఎక్కువ స్మాల్ టౌన్స్ యూత్ అని వాళ్ళు ముందుకు రావడం సెకండ్ సక్సెస్ సార్. November 21st ఇక అసలు సక్సెస్ వస్తుంది. ఫైనల్ ఎగ్జామ్స్. ఈ ఫిల్మ్కి బడ్జెట్ ఎంత అయింది? ఇది అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ సార్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 3.5 అండర్ 5లో ఉంటుంది, ల్యాండింగ్ పబ్లిసిటీ అంతా కలిపి అంతే సార్. ఓకే, ఇంకా తక్కువ. సో బేసికల్గా అది కూడా లిటిల్ హార్ట్స్ కూడా సిమిలర్ బడ్జెటెడ్ ఫిల్మ్. అవును సార్, సేమ్ సిమిలర్ సార్. ఇంకా మాకు ప్రాబ్లం ఏంటంటే సార్, ఇది ఒరిజినల్ లొకేషన్స్లో తీసాం, అంటే రోడ్లు లేని ప్రాంతం, గట్టిగా వాన వస్తే వరదలు వచ్చే ప్రాంతం, బ్రిడ్జ్లు కూలిపోయే ప్రాంతం, నీటి వసతి లేదు, అంటే వాటర్ ఉన్నట్టున్నాయి బట్ భోజన వసతి లేదు, నివాసం లేదు, ఉండడానికి వీళ్ళు. స్టేజ్ ఇన్ మహబాద్ ఎవ్రీ మార్నింగ్ 1.5 hour. చిన్న పిన్నీస్ కావాలన్నా కూడా 10 కిలోమీటర్ల దూరం పోవాలి. అలాంటి ప్లేస్ లో చేశారు సార్ మా వాళ్ళు షూటింగ్. ఎందుకని అక్కడే సంఘటన జరిగింది కాబట్టి అక్కడ అంటే ఆ ఏరియాలో, బట్ మాకు రియల్ లొకేషన్ లో కావాలి. ఇంకొకటి ఏంటి, మేము వర్షాకాలంలో షూట్ చేసాం, 1 month ఉంటుంది ఆ సీజన్. మీరు ఎక్కడ కెమెరా పెట్టినా కూడా జొన్న చేను కనిపిస్తుంది. సెకండ్ స్కెడ్యూల్కి ఏది లేదు, మళ్ళీ ఆగినాం మేము, మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు పోయినాం మేము. నిజంగా సార్, అంటే మా కో ప్రొడ్యూసర్ రాహుల్ చాలా బాగా డీల్ చేశారు ప్రొడక్షన్, చాలా బాగా చేశారు. బికాజ్ వీళ్ళందరూ హెల్ప్ చేయటం వల్ల, కెమెరామెన్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఆర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ముఖ్యంగా ఆర్టిస్టులు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఉన్నారు, ఎక్స్క్లూజివ్గా ఈ సినిమానే చేస్తున్నారు, వేరే ఫిల్మ్స్ ఉన్నాయా? ఎవరు వీళ్ళు సార్? ఈ సినిమా చేసేటప్పుడు మీకు వేరే ఫిల్మ్స్ కూడా ఉన్నాయి కమిట్మెంట్? సో ఈ సినిమా లాస్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్లో మనం కలిసాం అంతా, వర్క్ షాప్ అంతా, అండ్ దెన్ ఫైనలైజ్. దెన్ ఐ డెంట్ హియర్ ఫ్రమ్ దెమ్ ఫర్ 6 months because they were busy looking for Rambai, and I signed Hit. Hit started September, my portion started September 9th or something last year.
August 25th was my dates. So 25th నుంచి September 5th, 12th. I gave around 12-13 days. So my portion, రెండో వర్షన్ this 11 days sir, నా portion. But prep went longer. Then after that patch work and all those stuff. ఆ తర్వాత hit because I had to take my gaddam away. First half if you see in hit 3, I'm chubby. Second, I'm very thin. Lean, yeah. So Venkanna became Divakar and Divakar became actual Divakar in the second. But prep work took lots of time. సో ఎన్ని వర్కింగ్ డేస్లో చేశారు? సార్ వీళ్ళు యాక్చువల్లీ మా వాళ్ళు కాల్ షీట్స్ ఎక్కువైనాయి సార్. 45 అలా వర్కింగ్ డేస్, కొన్ని చిన్న చిన్నవి ప్యాచ్ వర్క్, అలా కొంత స్మాల్ టీమ్తో చేసాము, గొరిల్లా షూట్ చేసాము, రకరకాలుగా చేసాము. సో ఎక్స్ట్రాస్ జూనియర్స్ని ఎవరిని కలిసి తీసుకెళ్ళలేదు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి నేర్పించి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతనే చేయించాము. ఇక్కడ వీళ్ళు ఎక్కువగా కష్టపడ్డారు సార్. ఆల్మోస్ట్ చాలా రోజులు వర్క్షాప్ చేసాం. అంటే విత్ ఇన్ ద రూమ్లో వర్క్షాప్ చేసాము, తర్వాత బయటికి వెళ్ళి కెమెరా మూమెంట్స్తో వర్క్షాప్ చేసాం. అట్లా బాగా హార్డ్ వర్క్ చేశారు. అంటే మేము మొదటి నుంచి కూడా ఏమనుకున్నామంటే క్యాస్టింగ్ కానీ టెక్నీషియన్స్ కానీ ఎవరికైతే ఈ సినిమా బాగా ఉపయోగపడుతుందని నమ్ముతారో వాళ్ళకే ఆన్ బోర్డ్ చేసుకోవాలి. ప్యాషనేట్గా ఉంటుంది. మై వర్క్షాప్స్ వర్ మోర్ ఇంట్రెస్టింగ్. 3 days ఇక్కడ ఉన్నప్పుడు షూట్ సేవ చేసుకుని సాయిల్ కంప్యూటర్ దగ్గర కూర్చుని దెన్ మై ప్రాక్టీస్ వాజ్ ఇన్ అమెరికా. అక్కడి నుంచి వీడియో పంపించాలి సాయికి. మీరు ఇప్పుడు తెలుగు గర్ల్స్ ఇంటూ తెలుగు ఫిల్మ్స్ అనేది ఎక్కువ అవుతుంది. ఇంతకుముందు కొంచెం రెసిస్టెన్స్ ఉండేది. సో మీ పర్స్పెక్టివ్లో పేరెంట్స్ దగ్గర నుంచి కానీ ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ ఏమన్నా ప్రెషర్ ఏమైనా వస్తుందా వన్ యూ వాంట్ టు యాక్ట్ ఇన్ ఫిల్మ్స్? ఫస్ట్లో ఆబ్వియస్లీ భయం అయితే ఉండింది సార్ వాళ్ళకి. దెర్ ఇస్ ఎందుకంటే ఎవరు చెప్పాను కదా సార్, దెర్ ఇస్ నో బ్యాక్గ్రౌండ్, తెలిసిన వాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఎవరు లేరు, వాళ్ళకి అదంతా కొత్త. అండ్ ద స్టోరీస్ యూ హియర్ ఈజ్ ఆల్సో అబౌట్ ద ఇండస్ట్రీ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ కొంచెం భయం అయితే పడ్డారు. రెస్ట్రిక్షన్లా కాదు కానీ దే వర్ స్కేర్డ్, లైక్ కేర్ఫుల్గా ఉండగలదా, కెన్ షీ హ్యాండిల్ అండ్ ఎవ్రీథింగ్ అని. బట్ స్లోలీ దే ఆల్సో అండర్స్టూడ్ అండ్ వాళ్ళకి ఓకే తిని చేస్తుంది బాగానే అనే నమ్మకం అయితే వచ్చింది థ్యాంక్ఫుల్లీ. మీరు నెక్స్ట్ ఎప్పుడు డైరెక్షన్? ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్లో ఉంది సార్, యూవి క్రియేషన్స్. ఓకే, ఎవరు? వివేక్ పుష్పట్ల గారు యూవి క్రియేషన్స్ కలిసి చేస్తున్నారు. ఓకే, ప్రొడక్షన్. హీరో ఇంకా అందులో ఏంటంటే సార్ ఇద్దరు ఫాదర్ అండ్ సన్ హీరోలు సార్. ఓకే, మీ ఫెమిలియర్ థీమ్. ఇది యాక్షన్ ఫిలిం సార్. ఓకే, ఫ్యామిలీ యాక్షన్ డ్రామా, రూరల్ ఫ్యామిలీ యాక్షన్. సో జనరల్గా ఫాదర్ అండ్ సన్ హీరోలు అంటే ఒకరికే కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఇంకోరు ఆ కాన్ఫ్లిక్ట్ని అడ్డుకునే ఫాదర్ ఉంటాడు, పని ఎక్కువ కొడుకుంటుంది. సో ఈ సీనియర్ హీరో ఏమో వాడిదే ఎక్కువ ఉంది కదా అంటారు. ఇలాంటి కొన్ని ఉంటాయి కదా జనరల్గా అందరి ఫిల్మ్ మేకర్స్కి ఎదురయ్యే కష్టం. డిమాండ్లో ఉన్న పెద్ద హీరో దొరకలేదు ఇటువంటి. కానీ మాకేంటంటే సినిమా బ్యాలెన్స్ చేయాలి, బడ్జెట్ అంతా ఉంది, ఒక యానిమల్ ఉంటుంది సినిమాలో. సో దానికి మాకు డెఫినెట్లీ కొంచెము స్టేచర్ ఉన్న హీరోనే కావాలి. తండ్రి కొడుకు యానిమల్ ఇది స్టోరీ. ముగ్గురు హీరోలు సార్. చాలా వెరైటీగా ఉంది. తండ్రి కొడుకు యానిమల్ ముగ్గురు హీరోలు సార్. సో అది యువి వంశీ గారు ఈజ్ ట్రైయింగ్ టు ప్యాకేజింగ్ ఇన్ ప్రాపర్ వే. నాకు తెలిసి నెక్స్ట్ మంత్ వస్తుంది సార్ లైక్ అనౌన్స్మెంట్. అది ప్రీ ప్రొడక్షన్ అన్ని సీజీ వర్క్ ప్రెప్ అన్ని స్టార్ట్ అయినాయి సార్. యానిమల్ అంటే సీజీ యానిమేట్రానిక్ అంటే హైబ్రిడ్ చేస్తున్నాము. యానిమేట్రానిక్, కొన్ని పప్పెట్, సీజీ, ఇప్పుడు ఏఐ కూడా టూల్స్ కూడా వాడుతున్నాము. సో వేరే రియల్ యానిమల్ తప్పితే మిగిలినవి ఉంటాయి. రియల్ యానిమల్ వీ కాంట్ యూస్ సార్. రియల్ యానిమల్. చైతు గారు, దిస్ ఈజ్ యువర్ థర్డ్ ఫిల్మ్? యా, థర్డ్ ఫిల్మ్. ఇప్పుడు అండర్ ప్రొడక్షన్ ఏమన్నా ఉన్నాయా? 2 ఉన్నాయి, ఇందాక మీకు చెప్పే కదా. ఒకటి రాజశేఖర్ గారిది మగాడు విత్ పవన్ సాధినేని, ఇంకో 20% ఉంది అది. అదర్ వన్ ఐ కాంట్ రివీల్, బట్ I spoke to you off the camera. Right. So, yeah. That's the one. Inka any future projects? Inka if anything interesting comes, both of those characters are very, very interesting. So I purely pick based on interest levels. Right. Otherwise, I'm happy going back and go Switzerland, do something else. This was very interesting for me.
I felt like a lifetime opportunity. So yeah. That's great. Akhil, from anchor to theatrical release hero. So ఈ జర్నీ అయిపోయింది ఇప్పుడు. నౌ యూ ఆర్ గోయింగ్ టు మేక్ మెనీ మోర్ ఫిల్మ్స్. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి పైప్ లైన్ లో? సార్ పైప్ లైన్ లో ఒకటి స్మాల్ టౌన్ బాయ్స్ అని ఇంకొక సినిమా ఉంది సార్, సురేష్ ప్రొడక్షన్స్ నుంచి రిలీజ్ అవుతుంది. ఫెబ్ కి రెడీ అవుతుంది సార్. దట్స్ ఆల్సో 4 బాయ్స్ స్టోరీ. ఓకే. సో ఈ ప్రాజెక్ట్ కన్నా ముందు చేశాను సార్. ఈఎన్ఈ టైప్ ఐ కెనాట్ టెల్ దట్. అంటే యా మేబీ 4 బాయ్స్ అనగానే ఈఎన్ఈ గుర్తుకొస్తుంది. యా సార్ ఈఎన్ఈ గుర్తొస్తుంది. బట్ ఐ థింక్ మేము అంతకన్నా దిస్ ఫిల్మ్ విల్ మేక్ మోర్ అనుకుంటున్నాం. స్మాల్ టౌన్ బాయ్స్. దట్స్ గ్రేట్. తేజస్వి ఇంకా ఏమైనా సినిమాలు చేస్తున్నారు? యా సార్, తమిళ్లో చేస్తున్నాను ప్రభు సోల్మన్ సార్ ప్రాజెక్ట్లో యాజ్ అ లీడ్. సో తెలుగులో అండ్ లిజనింగ్ టు స్టోరీస్ ఇంకా ఇది ఫిక్స్. ప్రభు సోల్మన్ ఆయన చాలా మంది తెలుగు వాళ్ళతో చేశారు. అవును సార్, ఆనంది గారు. యా యా యా. సో మన తెలుగు వాళ్ళు చూడండి తమిళ్ వాళ్ళలో ఎక్కువ మంది చూస్తుంటారు, ఎస్పెషల్లీ హీరోయిన్స్ చాలా మంది. అంజలి, ఆనంది, అవును సార్, అవును సార్. ఇంకా దివ్య, శ్రీ దివ్య. సో Yes, ఎందుకు మన వాళ్ళకంటే తమిళ వాళ్ళు తెలుగు అమ్మాయిలని చూసే అప్రిషియేట్ ఉంటారు. చేస్తున్నారు, చూసేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? ఏమో సార్, అంటే అది ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు ఫిల్మ్ మేకర్స్ని అడగాల్సిన క్వశ్చన్ అది. ఎందుకు అనేది ఆ గ్యాప్ మరి మన దగ్గర ఎందుకు ఉందో నాకు కూడా. ప్లస్ వాళ్ళు చూసేసిన వాళ్ళంతా అచ్చమైన తెలుగు అమ్మాయిలాగా ఉంటారు. దే డోంట్ లుక్ లైక్ మోడల్స్. తెలుగు అమ్మాయిలాగా ఉంటారు. అది అటువంటి వాళ్ళు తమిళ ఎక్కువ ఆపర్చునిటీ. ఎస్ సార్, లక్కీలీ అలా ఉండడం వల్ల ఐ గాట్ ద ఆపర్చునిటీ యాజ్ వెల్. మరి మేబీ దే హ్యావ్ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్ కూడా కదా సార్, లైక్ ద అంటే మన దగ్గర లేవని కాదు, బట్ మోర్ హీరోయిన్ కరెక్ట్ గా వర్క్ అయ్యే రోల్స్. ఎస్ సార్. రైట్, అదొకటి చేస్తున్నారా తమిళ? యా ఎస్ సార్, యాజ్ ఆఫ్ నౌ. అండ్ తెలుగులో టాక్స్ జరుగుతున్నాయి సార్, డిడ్ంట్ సైన్ ఎనీథింగ్ న్యూ యెట్. యా. ఓకే. రాజు వెడ్స్ రాంబాయి అనేది యాక్చువల్గా ఇంత రూటెడ్ స్టోరీ అయినా కూడా ప్రెమోస్ సాంగ్స్ వల్ల బాగా పాపులర్ అయింది. ఇఫ్ మీరు ప్రామిస్ చేసింది సినిమాలో ఎంగేజింగ్ గా చూపించగలిగితే ఐ థింక్ ఇట్ విల్ బి బిగ్ హిట్. ఆల్ ద బెస్ట్. Thank you so much sir. Thanks a lot.